Hi friends, welcome back to our channel Learn English with Sohini. In continuation with our previous video, we'll see what is verb, tense and its aspects. అంటే వర్బ్స్తో పాటు టెన్సెస్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఏ కాంటెక్స్ట్లో యూజ్ చేయాలనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. First, verb tenses and aspects. A finite verb phrase is present tense or past tense. అంటే ఇక్కడ ఫైనైట్ వర్బ్ ఫ్రేజ్ తీసుకుంటే అది ప్రజెంట్లో ఉండొచ్చు, పాస్ట్లో ఉండొచ్చు. ఇట్ కెన్ ఆల్సో హ్యావ్ పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ ఉండొచ్చు ఆర్ కంటిన్యూస్ ఆస్పెక్ట్ కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ అంటే ఏంటి? హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆర్ కంటిన్యూస్ ఆస్పెక్ట్ ఈజ్ బీ ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఉండొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ ప్రజెంట్ సింపుల్ కనుక తెలుసుకుంటే ఈ టెన్సెస్ని వర్బ్స్తో పాటు ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాము. ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ కంటిన్యూస్లో ప్రజెంట్ ఆఫ్ బీఈ ప్లస్ యాక్టివ్ పార్టిసిపల్ ఉంటుందన్నమాట. అండ్ ప్రజెంట్ సింపుల్లో వచ్చేసి బేస్ ఫామ్ ఆర్ ఎస్ ఫామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ ఐ ఆమ్ రీడింగ్, యూ ఆర్ రీడింగ్, హీఈస్ రీడింగ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. అండ్ ప్రజెంట్ సింపుల్ వచ్చేసి హియర్ వీఆర్ యూజింగ్ ఎస్ ఫామ్ అనమాట. హీ రీడ్స్, షీ రీడ్స్ అండ్ ఐ రీడ్. ఇది ప్రజెంట్ సింపుల్ అనమాట. అండ్ నెగిటివ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ రీడింగ్, దట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్. అండ్ ఇన్ ప్రజెంట్ సింపుల్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్స్ వి యూజ్ డూ ఆర్ డస్ అండ్ ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. అంటే ఇక్కడ దే ఆర్ సమ్ స్పెల్లింగ్ రూల్స్ ఫర్ ది పార్టిసిపల్. లీవింగ్ అవుట్, లూజ్, లూజింగ్. ఇవన్నీ మనము ప్రజెంట్ సింపుల్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వేర్ డు వీ యూజ్ దెమ్? అన్ యాక్షన్ కంటిన్యూయింగ్ ఫర్ ఎ పీరియడ్. వీ యూజ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ ఫర్ ఎ ప్రజెంట్ యాక్షన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సంథింగ్ దట్ వీ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నౌ. ద యాక్షన్ హ్యాస్ స్టార్టెడ్ బట్ ఇట్ హ్యాస్ నాట్ ఫినిష్డ్ ఎట్. వాట్ ఆర్ యూ రీడింగ్ అని అడుగుతున్నాం అనుకోండి. అండ్ సపోజ్ అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్స్ రైనింగ్ నౌ, లుక్, హరీ అప్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఇవి ఎగ్జాంపుల్స్. ఐఎమ్ జస్ట్ ఐరనింగ్ దిస్ షర్ట్ అంటే ఇది పాస్ట్లో స్టార్ట్ అయింది అండ్ ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. అండ్ ఎస్టేట్, we normally use the present simple for a present state, a feeling or opinion or relation anamata. For example, Mr. Adams loves Shakespeare. This is present simple. I think it's a good idea. Who knows the answer? This book belongs to my sister. సిలికాన్ ఈజ్ ఏ కెమికల్ ఎలిమెంట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్ రిపీటెడ్ యాక్షన్స్ వి యూజ్ ది ప్రజెంట్ సింపుల్ ఫర్ రిపీటెడ్ యాక్షన్స్ సచ్ యాజ్ రొటీన్స్ అండ్ హ్యాబిట్స్, థింగ్స్ దట్ హ్యాపెన్ అగైన్ అండ్ అగైన్ అనమాట. వి యూజ్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ యాజ్ పర్మనెంట్ వితౌట్ ఎండ్. అంటే సపోజ్ హీ యూజువలీ డ్రైవ్స్ టు వర్క్ అంటే రోజు కార్లో వెళ్తున్నాడు అని చెప్పడానికి మనము ఇక్కడ రిపీటెడ్ యాక్షన్ యూజ్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ ప్రజెంట్ సింపుల్ అనమాట. వీ డూ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ స్పేర్ టైమ్. దిస్ ఈజ్ అనదర్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ కూడా వింటూ ఉండండి, మీకు డైలీ కాన్వర్జేషన్స్లో కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ విత్ ఆల్వేస్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ని విత్ ఆల్వేస్తో కూడా యూజ్ చేయొచ్చు. ఆల్వేస్ అనే వర్డ్తో. దెర్ ఈజ్ ఎ స్పెషల్ యూజ్ ఆఫ్ ఆల్వేస్ విత్ కంటిన్యూస్. అండ్
వీటి గురించి ఇంకా డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోస్లో కూడా తెలుసుకున్నాము. బాయ్ బాయ్.